హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి లంచ్లోకి అలసందకాయ కూర వండుతున్నానండి. అలసందకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా నేనైతే అలసందకాయలని ఒక 1/2 kg వరకు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కర్రీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, అలాగే టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని చక్కగా వేగనివ్వండి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ని వేసుకోండి. నేను ఇక్కడ 10 నుంచి 12 అయితే వేసానండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ తరుగు, ఒక 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఉల్లిగడ్డ తరుగుని వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇక్కడ మన పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ తరుగు 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసేసాను. ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా కలిపేసుకోండి. ఈ విధంగా ఆయిల్లో అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి కడిగి తీసుకున్న అలసందకాయ వేసేసుకోండి. ఈ విధంగా అలసందకాయలని వేసిన తర్వాత ఇందులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్లో అంతా కలిసేలాగా ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలా చక్కగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని అలాగే వదిలేసేసేయండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇక్కడ మీకు చూస్తున్నారా, ఈ విధంగా మూత తీసి మధ్యలో కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి వదిలేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనం వేసిన అలసందలు అనేవి చక్కగా కాస్త అయితే మగ్గిపోయాయి. చూస్తున్నారా, ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి టమాటో తరుగుని వేసుకుందాం. నేనైతే ఒక 3 టమాటోస్ని తీసుకున్నానండి. ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇలా మధ్యలో వేస్తే మనకి టమాటో అనేది త్వరగా ఉడికిపోతుందని మధ్యలో వేసేసాను. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేసేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోండి. సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసేసిన తర్వాత అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు వదిలేసేసేయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, అలసందకాయ కూర అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో టేస్టీ అండ్ యమ్మీ అలసందకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ అలసందకాయ కూర విధానం చూశారు కదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.